వాడి యాక్టివిటీస్ తెలియదు. కానీ ఒక సెక్రటరీ మాత్రం బయటకు వచ్చి దాని వింగ్ ఉందా బీజేపీ, అంతమంది జనసేన, దాన్ని గైడ్ చేయాలి. కానీ వాడు బయట వేదికల మీద కనపడకూడదు అనమాట. ఒక సభ అట్లా జరుగుతుంటే వాడు భాష నచ్చల మోడీకి. వాళ్ళు శాంతంగా మాట్లాడుతున్నారు ముస్లింలని గురించి. ఏమిరా ఒక్కడన్నా బూతులు తిట్టట్లేదని అప్పుడు మోడీ వచ్చి ఒక కరుకైన భాషతో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకించారు. నువ్వు బయటపడకూడదు కదా, ఎందుకు వెళ్ళేవని వాళ్ళు కూడా అన్నారు. వాడు ఆర్ఎస్ఎస్ మాట కూడా వినడు, కానీ ఆర్ఎస్ఎస్ వాదే. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం చేస్తాడని కాదు, ఆర్ఎస్ఎస్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది చేస్తాడు. 100 మందిని చంపాలనుకుంటే 110 మందిని చంపుతాడు. అట్లా మాట వినడు అనమాట, అంతేగాని అసలు లెక్క చేయకూడదు కదా. అలాంటి పరిస్థితుల్లో ఈ పవర్లో నేను ఉండాలి అని అనుకున్నాడు. అనుకున్నప్పుడే అక్కడ కేశుభాయ్ పటేల్, వీళ్ళందరూ శంకర్ సింగ్ వాఘేలా, వాడి సీనియర్లు అప్పట్లో, వాళ్ళని లేనిపోని ముఖాలు పుట్టించి వాళ్ళని తప్పించి 2001లో అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి అయిపోయాడు. గుజరాత్ ముఖ్యమంత్రి అంత కొద్ది వారాల ముందే అమెరికా ట్రేడ్ సెంటర్ని విమానాలు గుద్దేసింది. ఆ తర్వాత ఇతను వచ్చింది. సరిగ్గా ఇతను ముఖ్యమంత్రి అయిన 5 నెలల్లోపే గోత్రా సంఘటన జరిగింది. గోత్రా సంఘటన ఏంటంటే బాబ్రీ మసీదు, దాన్ని బాబ్రీ మసీద్ అనేవాళ్ళు, కానీ రామ జన్మభూమి అనేటట్టు మంచాలు కూడా వాళ్ళే పలికించారు. రామ జన్మభూమి అక్కడే రాముడు పుట్టాడు, వాళ్ళ అమ్మ అక్కడే కనిందని చెప్పారు. చూసినట్టే వాళ్ళ అమ్మ ఇక్కడే కనిందని చెప్పారు. అదే రామ జన్మభూమి అని మంచాలు అనిపించారు. ఎందుకని పత్రికలు వాళ్ళే, టీవీలు వాళ్ళే, అన్నీ వాళ్ళే కాబట్టి వాళ్ళు ప్రచారం చేశారు రామ జన్మభూమి అని చెప్పారు. ఆ రామ జన్మభూమికి వెళ్ళి వచ్చేవాళ్ళని ట్రైన్లో కొంతమంది చంపేశారు. ట్రైన్ నింపు పెట్టి చంపేశారు. ట్రైన్ మీద బయట నుంచి ఎవరో వెళ్ళి పెట్రోల్ పోసి చంపేశారు. వీళ్ళ కర్మగాలి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ అయ్యాడు. రైల్వే మినిస్టర్ అయిన తర్వాత అతను స్వతంత్రంగా దర్యాప్తు చేయిస్తే బయట నుంచి ఎవడు చల్లలేదని తెలిపోయింది దర్యాప్తులో. లోపలే వాళ్ళని చంపేశారు. ఎవరు చంపారు? వాళ్ళే చంపారు. ఎందుకు చంపారు? ముస్లింల మీద ఒక బ్లేమ్ చేయడం కోసం చంపారు. అప్పుడు నరేంద్ర మోడీ ఆశించినట్టుగా అందరూ రెచ్చిపోయారు, ఎక్కడైనా ముస్లింలు చంపేస్తాం. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మాత్రమే కట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ గ్రామాల్లోకి వెళ్ళకపోతే నష్టం ఎట్లా ఉంటుందో తెలుసా? గుజరాత్లో దళిత మూవ్మెంట్ మనకి ప్యారల్గా కారంచేడు మూవ్మెంట్తో పాటు దళిత మూవ్మెంట్ కూడా నడిచింది. కానీ అక్కడ కూడా ఇట్లాగే ఒక అంబేద్కర్ విగ్రహం వేయటం. అంబేద్కర్ విగ్రహం ఎందుకు వేస్తారు? అక్కడున్న ఒక మంత్రికి ఎమ్మెల్యేకి దగ్గర అవడం కోసం అంబేద్కర్ను వాడుకుంటారు, అంతే తప్ప అంబేద్కర్ మీద ప్రేమే కాదు. చాలా అంబేద్కర్ విగ్రహాలని ఆ ఎమ్మెల్యేలో, మంత్రులు, ఎంపీలో చేసినా కానీ ఒక నికార్సైన అంబేద్కరేట్ ఆవిష్కరించిన విగ్రహాలు చాలా తక్కువ కదా. అలాంటి అంబేద్కర్ అక్కడ బాగా కూర్చోండి 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 అలాంటి అంబేద్కర్ అక్కడికి వెళ్ళింది. అందులో ఏమన్నారంటే వాడు ఆర్ఎస్ఎస్లో ఉంటాడు, బయటకు వచ్చి జైబీ అంటాడు. మనకు కూడా వైఎస్ఆర్సీపీలో ఉండి జైబీ అనవచ్చు కదా, టీడీపీలో కూడా జైబీ అనవచ్చు కదా. అంటే ఆ వెసులుబాటు ఉంది అక్కడ. వాళ్ళు ఆర్ఎస్ఎస్లో చేయలేదు. ఆ ఎస్సీలు చదివి ఆ ముస్లిమ్స్ చంపించారు. 2500 మందిని చంపారు. అందులో ప్రధానంగా బాగుంది ఎవరు? దళితులు. ఏ చైతన్యంతో? ఆర్ఎస్ఎస్ చైతన్యం. వాళ్ళు ఎక్కడ బయట ఉండరు. ఇప్పుడు కమ్మారెడ్డిలు ఎక్కడ కత్తి పెట్టుకుని ఉన్నాం చంపడం చూసారు. ఇప్పుడు కూడా వాళ్ళు రాదు అసలు. వాళ్ళ చేతుల్లో ఉన్న బీసీలను వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కాపులను పంపిస్తారు. చుండూరులో రెడ్లు ఏరడం చేయలేదు కదా, రెడ్లు అట్లా ఉంచున్నారు. 4-5 ఉన్నారేమో, మిగతా చంపినంతా వీళ్ళే కదా, కాపులు బీసీలే కదా. అలాంటి పరిస్థితుల్లో వాడి చేతిలో కత్తి అయింది ఎవరో ఎస్సీ. ఆ నరేంద్ర మోడీ అది చేసిన తర్వాత ఎలక్షన్ జరిగింది. నరేంద్ర మోడీ హంతకుడు అని అందరూ అనుకున్నారు కదా. వాజ్పేయికి వాడు అసలు క్షమించమన్నాడు. మరి నిజంగా అన్నాడో అబద్ధంగానో మనకు తెలియదు. నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ లేదు వాజ్పేయి ప్రధానమంత్రి మనకి. ఎందుకన్నాడో తెలియదు మనకి. కానీ రికార్డు స్థాయిలో వాడు మళ్ళీ గెలిచాడు. ఎందుకు గెలిచాడు? గెలవడానికి అవన్నీ చేయించింది. అక్కడి నుంచి సెంట్రల్లోకి బాగా వేశాడు.
సెంటర్లో బాగా చేసి అప్పటికే అద్వానీ ఒక్కడే అడ్డంగా ఉన్నాడు, అతను కూడా వయసు అడ్డంగా ఉంది అద్వానీకి కూడా. అప్పుడు నరేంద్ర మోడీ అక్కడ ఎంటర్ అయ్యాడు. ఆర్ఎస్ఎస్ కూడా ఎవరిని దించాలో ఉంటుంది. కబడ్డీ టీంలో పాయింట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి దించుతారు, పాయింట్లు తక్కువ ఉన్నప్పుడు ఒకటి దించుతారే, అట్లా ఆర్ఎస్ఎస్కి అంత యాక్సెప్టెన్స్ లేదు, బీజేపీ అంత యాక్సెప్టెన్స్ లేదు అన్నప్పుడు వాజ్పేయి దించుతారు. వాజ్పేయిని చూడగానే గౌరవించదగిన వ్యక్తిలా కనపడతారు. అతను భావజాలం అంతా మళ్ళీ ఆర్ఎస్ఎస్ఏ, కానీ అతను వ్యక్తిగతంగా చాలా మంచివాడు అంటాడు. వ్యక్తిగతంగా మంచివాడు, ఐడియాలజికల్గా చెడ్డవాడని ఉంటాయా? అలా వాజ్పేయి తర్వాత తరం బాబ్రీ మసీద్ కూలిపోయిన తర్వాత ఆ బాబ్రీ మసీద్ కూడా సహకరించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళే జడ్జిల్లోకి వెళ్ళారు, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళే సైన్యంలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో కూడా ఉన్నారు. నాయక్ అని ఒక జడ్జి ఉన్నాడు. రామలక్ష్మణుడు స్వయంగా ఆ రామజన్మభూమిలో వెలిసారని తీర్పిచ్చాడు నాయక్ అనే జడ్జి. అతను రిటైర్ అయిన తర్వాత బీజేపీ తరఫున ఎంపీకి పోటీ చేశాడు. అంటే మొదట ఆర్ఎస్ఎస్ కదా, మొదట బీజేపీ కదా. అట్లా చాలా మంది జడ్జీలు ఉన్నారు. ఇప్పుడు మనకి కారంచేడు చుండూరు తీర్పు ఇచ్చేటప్పుడు జిల్లా కోర్టులో చుండూరు కేసు గెలిచారు బాధితులు. హైకోర్టుకి వెళ్ళేసరికి పోయాడు. ఎందుకని? నరసింహారెడ్డి అనే రెడ్డిని తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాన్ని తొక్కిపట్టడానికి రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వాళ్ళోడిని తెచ్చుకొని తీర్పు ఇప్పించారు. చుండూరు కేసు జిల్లా కోర్టులో ఉన్నప్పుడు ఎస్సీ జడ్జి వచ్చాడు. ఆ ఎస్సీ జడ్జి ఉంటే మాకు న్యాయం జరగదని చుండూరు రెడ్లు ఆ ఎస్సీ జడ్జిని మార్పిచ్చేసారు. జడ్జిని ట్రాన్స్ఫర్ చేయగలరాడు. అలాంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు ఇంత దూకుడుగా లేడు, పరిస్థితి చూస్తున్నాడు అన్నమాట. అప్పుడే రామజన్మభూమిని ఇవన్నీ పెట్టుకోలేడు. ఫస్ట్ నినాదంగా ఉంది. వాళ్ళకి సంబంధించిన జడ్జీలని ప్రమోట్ చేసుకుంటా కొలీజియం ద్వారా వచ్చిన తర్వాత ఈ పరిస్థితి బాగుందన్నప్పుడు తీర్పు అన్నారు. ఏ తీర్పు అయినా 5 జడ్జీలు 7 జడ్జీలు ఉంటారు, కింద ఒకటి సంతకం చేస్తారు. భారతదేశ చరిత్రలో తీర్పు కింద సంతకం లేని ఒకే ఒక తీర్పు బాబ్రీ మసీద్ తీర్పు. కింద ఎవరు సంతకం చేయలేదు, జడ్జిమెంట్ వచ్చేసింది. భూమిని ఆడలేదు కానీ మీరు వేరుగా కట్టుకున్న మసీద్ అన్నారు. భూమి రామజన్మభూమి అని మేము చెప్పలేము, కానీ మసీద్ మాత్రం వేరుగా కట్టుకుని తీర్పు. అట్లా చూసిపోయారన్నమాట. ఇప్పుడు ఈ 2500 మందిని చంపినవాడు బాబ్రీ మసీద్లో ఎట్లాంటి తీర్పు ఇప్పించిన వాడు, అలాగే ముస్లింలు పర్సనల్ విషయమైన త్రిపుల్ తలాక్ జోక్యం చేసుకున్నవాడు, కాశ్మీర్కి సంబంధించిన ప్రజల కోరికని వాళ్ళ మనోభావాలని పరిగణలోకి తీసుకోకుండా దాన్ని విలీనం చేసిన వాడు, ఇన్ని చేసిన వాడు మానవతావాది ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఎక్కడైనా ఆస్తులు ఎట్లా ఉంటాయి? కోటీశ్వరులు నోట్ల కట్టలేని బెడ్ కింద పెట్టి కూర్చోరు. వాళ్ళ ఆస్తులంతా బంగారం రూపంలోనో భూముల రూపంలోనో ఉంటాయి. వాడు పెద్ద నోటు రొద్దన్నాడు, అది ఒడి దెబ్బతీయటానికి ఆ 15 లక్షల కోట్లు రద్దు చేశాడు. అప్పుడేమైంది? నల్లధనం ఇక్కడ చూడండి అన్నాడు. 15 లక్షల కోట్లు నువ్వు రద్దు చేస్తే డిమానిటైజేషన్ కింద 14,90,000 కోట్లు వచ్చేసింది వెనక్కి. నువ్వు రద్దు చేసి ఉపయోగం ఎంతమంది ఇబ్బంది పడ్డారు? వాడు మానవతావాది. అసలు మనిషిని మనిషిగా చూడడం మానవతావాది ఎట్లా అవుతాడు? అలాంటి సందర్భంలో మందాకృష్ణ వచ్చి ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి మనకు పెద్దలని చెబుతున్నాడు, మనకు మానవతావాది అని చెబుతున్నాడు. ఆయన నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ రద్దు చేయడం కరెక్టే అంటున్నాడు, క్రిమినల్ కరెక్టే అంటున్నాడు, ఈడబ్ల్యూఎస్ కరెక్టే అంటున్నాడు. నరేంద్ర మోడీ ఏం చేసినా కరెక్టే, చేయబోయేది కూడా కరెక్టే, చేయబోయే పొరపాటు కూడా కరెక్టే కదా చెప్పాడు. అసలు ఎవరి మందాకృష్ణ ఏంటి సంబంధం అని అంటే, మందాకృష్ణ అనేవాడు ఒక వరంగల్లో అప్పట్లో పీపుల్స్ వార్లో పనిచేసిన కార్యకర్త. వర్ధనపేట సొంతగిరి వరంగల్ పక్కన. ఇది చుండూరు
సంఘటన జరిగిన తర్వాత నేను సత్యమూర్తి గారి పార్టీలో ఉన్నా, కేజీ సత్యమూర్తి గారి వరకు ఉన్నాను నేను అంతా. ఆయన 89లో అండర్ గ్రౌండ్ బయటకు వచ్చాడు, నేను 90లో ఆయనతో పాటు చేరిపోయి సామాజిక ప్రవేదికను పెట్టాను. నేను గుంటూరు జిల్లా అధ్యక్షుడు. నా దగ్గర రత్న ప్రసాద్ అని ఒక లాయర్ ఉన్నాడు, లాయర్ కాదు అప్పుడు, రత్న ప్రసాద్ పీపుల్స్ వారి కార్యకర్త. అతని మీద 8 టాడా కేసులు ఉన్నాయి. గవర్నమెంట్లో ఏంటంటే 3 టాడా కేసులు ఉంటే అని చెప్పేమన్నాను. అందుకని ఎక్కడ పడితే అక్కడ టాడా కేసులు ఉన్న నక్సలైట్లందరినీ చంపేస్తున్నారు, తీసుకురావడం అడవుల్లో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ ఏదని చెబుతున్నారు. అలాంటి సందర్భంలో రత్న ప్రసాద్ను కూడా చంపేస్తున్నారని చెప్పి ఈయన్ని రక్షించడం ఎట్లా అని చెప్పి కమెండర్ పత్రిక ఉండేది, ఎన్కౌంటర్ దశరథరావు ఉండేవాడు కదా, వాళ్ళ గురువు కమెండో ఉండేవాడు. కమెండో ఎడిటర్ నాగరాజు, వినుకొండ నాగరాజు, ఆయన దగ్గర తీసుకెళ్ళారు. అతని దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళారంటే అప్పుడు డీజీపీలో అతను క్లాస్మేట్స్ తీసుకెళ్ళి, సార్ మా వాడు రత్న ప్రసాద్ ఇట్లా ఉన్నాడు, 3 టాడా కేసులు ఉన్నాయి, ఇతన్ని మీరు ఎట్లా కాపాడాలి, మీ ఫ్రెండే కదా అంటే అతనేమన్నా అంటే వాడు నా ఫ్రెండ్ కావచ్చు కానీ వీళ్ళని చంపాలనేది గవర్నమెంట్ పాలసీ అన్నప్పుడు మనం చేతిలో అప్పచెప్పినట్టు ఉంటుంది, నువ్వు ఇంకో వేరే ప్రయత్నం చేసుకున్నాడు. అప్పుడు ఐడియా వచ్చి అసలు దీనికి పునాదేశం వాడే ఏది వ్యవస్థాపకుడే పీపుల్స్ వారికి కేజీ సత్యమూర్తి గారు కదా, అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదని మనవాడిని ఆయనకి తీసుకెళ్ళాడు. అప్పుడు వాళ్ళన్న ఇతను తీసుకొచ్చాడు, కృష్ణని, ఎవరు మందకృష్ణ వాళ్ళ అన్న తీసుకొచ్చాడు సత్యమూర్తి గారి దగ్గరికి. ఏ ఊరు మీది? ఫలానా. ఏ పేరు? నా పేరు ఏలి గారు. ఇది మీ పేరు? నా పేరు. మీదేంటి? నేను టాడా కేసులు ఉన్నాయి, చంపేస్తున్నాను. ఓకే, ఓ పని చేయండి, ఇక్కడే ఎదురుగా ఫ్యాన్, లోకల్ ఫ్యాన్లు చేసే కంపెనీ ఉంది, చిన్న ఇంట్లో కుటీర పరిశ్రమ. మీరు ఇక్కడ ఉండండి, మీ అసలు పేర్లు ఎవరికి చెప్పబాకండి. నీ వేలి కావచ్చు, నువ్వు రత్న ప్రసాద్ కావచ్చు, నీ అసలు పేర్లు ఎవరికి చెప్పబాకండి. నువ్వు రాము, నువ్వు కృష్ణ అన్నాడు. అయితే అతను రాము, ఇతను కృష్ణ. ఆ పెట్టి పేరు ఇప్పుడు కృష్ణగా వెలసెలుతున్నా. అది కృష్ణ ఉత్పత్తి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడేం చేశాడు, ఇతను తెలంగాణ పోలీసులు గుర్తుపడతారు కదా, అందుకని తీసుకొచ్చి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పెట్టాడు. నేను గుంటూరు జిల్లా అధ్యక్షుడు, అతను ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. అప్పుడేం జరిగింది, తిమ్మసముద్రం పోరాటం జరుగుతుంది, అందులో పాల్గొన్నాం. చేమకుర్తిలో ఏసమ్మని 10th క్లాస్ చదివిన అమ్మాయి, చక్కటి అమ్మాయి, ఆ అమ్మాయిని బాగుంటలేదు, రేపు చేసి చంపేశారు. అక్కడికి వెళ్ళారు. సత్యమూర్తి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి కదా. ఇతను కందుకూరులో విజయసారథి అనే కురాడు చంపేశారు, అమ్మాడు దివి కొండయ్య చౌదరి, దివి ఫ్యామిలీ వాళ్ళు చంపేశారు అక్కడ. అలాంటి సందర్భంలో ఇక్కడ చుండూరు వాళ్ళు పద్మనాభాన్ని వెళ్ళిపోయిన తర్వాత చుండూరు బాధితులు వచ్చి సత్యమూర్తి గారికి చుండూరు తీసుకెళ్ళారు. అప్పుడు ఆ చుండూరులో ఆయనతో పాటు నేను, మన గౌతమ్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అతను దంగా గౌతమ్, అతను తణుకు మురళి అంటున్నాడు, మా మిత్రుడు, సామాజిక న్యాయ మురళి. ఇప్పుడు నేను చెప్పానే రాము, రత్నప్రసాద్, ఆ రత్నప్రసాద్ సత్యమూర్తిగా పాటు ఉన్నాం అక్కడ. అప్పటికి మేమేంటి పెళ్ళిళ్ళు చేసుకుంటామని కానీ లేకపోతే ఉద్యోగాలు చేస్తామని కానీ మాకు అసలు విషయంలోనే లేదు. మేము ఒక దళాన్ని స్థాపిస్తాము, ఈ దళాల్లో ఎవడైతే అగ్రకులాల వాళ్ళు మన వాళ్ళని చంపారో వాళ్ళంతా తెలుస్తామని గ్రూప్లో ఉన్నాం. ఈయన మాకు ఆ డైరెక్షన్ ఇస్తాడు అని సత్యమూర్తి గారితో ఉన్నాం అన్నమాట. ఆ టైంలో అయితే కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు, కాబట్టి మీలో ఎవరు మాది ఉన్నారంటారు. అసలు అప్పుడు ఎవరు మాదిగా ఎవరు మాలో ఏంటో మాకు తెలియదు. అసలు మురళి బీసీ, మాకు తెలియదు ఆ విషయం. రంగా మాల, మాకు తెలియదు ఆ విషయం. కృష్ణ మాదిగా, నాకు తెలియదు ఆ విషయం. ఆ ప్రస్థానం వచ్చేది కాదు. ఆయన సత్యమూర్తి గారు పాలిటిక్స్ చూస్తూ ఉండేవాడు. మేము పెద్ద నాయకుడు కాదు, ఆయన తయారు చేసేవాడు. ఒక ఉపన్యాసం చెప్పిన తర్వాత నువ్వు స్టేజ్ మీద ఎలా నిలబడ్డావు, ప్రజలతో ఎలా మాట్లాడుతున్నావు, నీ టోన్ టువార్డ్స్ లిజనర్స్ ఎలా ఉంది, ఇదంతా ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తే దాని ప్రకారం తయారు ఉండేవాడు. చుండూరులో